హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కార్తీక దీపం సీరియల్ లేటెస్ట్ ప్రోమో ఏంటంటే శౌర్యని ఎలా కాపాడుకోవాలి, నరసింహ నుంచి శౌర్యని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి దీప టెన్షన్ పడుతూ నిద్రపోకుండా ఏడుస్తూ ఉంటుంది. రేపటితో మన జీవితాల్లో ఎలా ఉండబోతాయి అనేది తెలుస్తుందమ్మా. నేను ఎలాగైనా కానీ రక్షించుకోవాలి అనుకుంటా ఏడుస్తూ ఉంటుంది. దీప అంతకుముందే లాయర్ దగ్గరికి వెళ్ళి, లాయర్ గారు నాకు విడాకులు కావాలి, విడాకులు తీసుకోవాలంటే దానికి సంబంధించిన పేపర్లు అవన్నీ మీరు పంపించండి అని చెప్పేసి అంటే, దీప అంత తొందరగా అయ్యే పని కాదు, అది విడాకులు కావాలంటే చాలా ప్రాసెస్ ఉంది, అది అంత తొందరగా జరగవు అంటే, అవి వస్తాయి అమ్మగారు, అది నేను చూసుకుంటాను, మీరు ఆ పేపర్స్ మాత్రం రెడీ చేయండి అని చెప్పేసి లాయర్కి చెప్పేసి దీప అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత మరుసటి రోజు కోర్టుకైతే వెళ్తారు కార్తీక్, దీప, కార్తీక్ వాళ్ళ అమ్మమ్మ అంటే జోష్న వాళ్ళ నానమ్మ జోష్న కూడా వెళ్తారు. కోర్టు దగ్గర దీప నిలబడుకొని ఉంటుంది. ఇంతలో నరసింహ సెకండ్ వైఫ్ అక్కడికి వస్తారు. చూసావా, దీప చెప్పులు లేకుండా నడుస్తుంది, చెప్పులు లేకుండా కోర్టులో గెలవాలని, చెప్పులు లేకుండా నడవాలని, ఈరోజు కూడా ఎలాగోలాగా టైంపాస్ చేసి కేసు వాయిదా వేయాలని చూస్తుంది. చూసావా, ఏం చేసినా నువ్వు నీ కళ్ళల్లో రక్త కన్నీరు చూస్తాను దీప, ఈరోజు ఎలాగైనా కానీ పాపని నేను తీసుకొని వెళ్తాను చూసుకోండు అని చెప్పేసి వాళ్ళైతే కోర్టు లోపలికైతే వెళ్ళిపోతారు. తర్వాత దీపను చూసి వెటకారంగా జోష్న వాళ్ళ నానమ్మ మాట్లాడుతూ ఉంటారు. ఇంతవరకు తెచ్చుకోకుండా ఉండాల్సిన దీప అని చెప్పేసి అంటూ ఉంటారు. తర్వాత అయితే కోర్టులో అయితే దీపను జడ్జి గారు అడుగుతూ ఉంటారు. తర్వాత అయితే నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పేసి దీప అంటుంది. అప్పుడు నరసింహ లాయరు, విడాకులు ఏమన్నా మా విడాకుల, నువ్వు కావాలని వెంటనే వచ్చేయడానికి దానికి ఒక కారణం ఉంటుంది, సరైన కారణం లేకుండా విడాకులు తీసుకోవడం కుదరదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు దీప భార్య ఉండగా ఇంకొక పెళ్ళి చేసుకుంటే అప్పుడు ఆ పెళ్ళి క్యాన్సిల్ అవుతుందా లేదా, విడాకులు ఇస్తారా లేదా లాయర్ గారు అంటే, తప్పకుండా వస్తాయి అంటాడు. అయితే నా భర్త నరసింహ నేను ఉండగానే ఇంకో పెళ్లి చేసుకున్నాడు, తన పక్కన కూర్చున్న అమ్మాయి తన రెండో భార్య అని చెప్పేసి అంటే, అందరూ షాక్ అయిపోయి కోర్టులో చూస్తూ ఉంటారు. దీప లాయర్ కూడా, ఓ దీప ఇదేనా చెప్పాలనుకున్నది అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. నరసింహ వాళ్ళ అమ్మ కూడా ఇంటి దగ్గరే ఉండిపోయి నేను రాను అని చెప్పేసి అంటుంది. ఇదేనండి మన ఈరోజుటి లేటెస్ట్ ప్రోమో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే థ్యాంక్ యూ.